ఎపిసోడ్ 2026కి ఫిజిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది వీడియోలో చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఇక్కడ 11 హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ ఉన్నాయి. 12ది లాస్ట్లో చెప్తాను. ఈ హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్లో ప్రతి చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తీసుకోండి. ఆ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్కి సంబంధించిన ఫార్ములాస్ రాసుకోండి, లేదా గ్రాఫ్స్ రాసుకోండి, లేదా మైండ్ మ్యాప్స్ రాసుకోండి. నెక్స్ట్ వాటికి రిలేటెడ్ పీవైక్యూస్ చేయండి. ఓన్లీ ఎప్సెట్ పీవైక్యూస్ చేయండి. మీకు ఎప్సెట్ పీవైక్యూస్లో మీరు థరోగా ఉంటే జేఈ మెయిన్స్వి చేయండి. ఫస్ట్ అయితే ఎప్సెట్వే చేయండి. సో మన అందరికీ తెలుసు, మీకు లెసన్స్ చెప్పేటప్పుడు చెప్తారు థర్మోడైనమిక్స్ ఇంపార్టెంట్, వర్క్ పవర్ ఎనర్జీ ఇంపార్టెంట్, నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, మూవింగ్ ఛార్జీ, లాస్ ఆఫ్ మోషన్, మోషన్ ఇన్ ప్లేన్, ఆసిలేషన్స్, గ్రావిటేషన్, వేవ్స్, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్, కరెంట్, ఎలక్ట్రిసిటీ. వీటన్నిటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఈస్ అటామిక్ స్ట్రక్చర్, అండ్ ఇట్ ఈస్ ద ఈజియెస్ట్ చాప్టర్. సో ఈ 12 చాప్టర్స్ని మీరు కాన్సెప్ట్ ప్రిపేర్ అయ్యి ఫార్ములా షీట్ రాసుకుని పీవైక్యూస్ని సాల్వ్ చేయండి. అలాగే మీ స్టడీ ఈ 45 డేస్ ఎలా ఉండాలి అంటే కన్సిస్టెన్సీ ఉండాలి. నేను ఫస్ట్ ఫిజిక్స్ చదువుతాను, ఫిజిక్స్లో ఈ చాప్టర్ నేను కంప్లీట్ చేసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చదవాలి, పీవైక్యూస్ చేసుకోవాలి, నెక్స్ట్ కెమిస్ట్రీ, నెక్స్ట్ మ్యాథ్స్, లేదా నెక్స్ట్ బయాలజీ, జువాలజీ, అలా ప్లాన్ చేసుకుని చదువుకుందాము. ఓకేనా? సో ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫిజిక్స్కి ఎప్పుడు కూడా మీకు లెందీ క్వశ్చన్స్ వస్తాయి. ఆన్సర్ చూస్తే చిన్నగా ఉంటుంది, క్వశ్చన్ చూస్తే పెద్దగా ఉంటుంది మిమ్మల్ని బెదరగొట్టడానికి. సో ఫిజిక్స్ని చూసి మీరు బెదరొద్దు, మిమ్మల్ని చూసి ఫిజిక్స్ బెదరాలి. ఓకేనా? అంటే ఏంటి, మీకు సబ్జెక్ట్ థరోగా రావాలి. ఆల్ ది బెస్ట్.